తన మీద జారీ అయిన ఎల్ఓసిని కొట్టివేయమని చెప్పి సజ్జల భార్గవరెడ్డి ఇంతకుముందు హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ మీద ఇరువైపు వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసినటువంటి గౌరవనీయులైన జస్టిస్ భట్టు దేవానంద్ గారు తాజాగా తీర్పు వెలువరించారు. సో సజ్జల భార్గవరెడ్డి మీద నమోదైన ఎల్ఓసి కొట్టివేసుకుంటూ ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 2025 మేలోనే చట్ట ప్రకారం ముందుకెళ్ళండి, 35(3) కింద నోటీసులు జారీ చేయొచ్చు, మీరు కావాలంటే విచారణ చేసుకోండి అని పోలీసులకు చెప్పినా వాళ్ళు నోటీసులు ఇచ్చే ప్రయత్నము చేయలేదు. అండ్ సజ్జల భార్గవరెడ్డి న్యాయస్థానాలను కానీ చట్టాల నుంచి కానీ దూరంగా పారిపోయే ప్రయత్నము చేయలేదు. అటువంటప్పుడు ఆయనకు ఎల్ఓసి జారీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుకి ఇది భంగం వాటిల్లింపజేసినట్లే. కాబట్టి ఆయన ఎల్ఓసిని రద్దు చేయండి అంటూ, అయితే అంతకంటే ముందు ఎప్పుడు పిలిచిన విచారణకు సహకరిస్తాను అని చెప్పి డీజీపీ ముందు, అన్నమయ్య జిల్లా ఎస్పీ ముందు సజ్జల భార్గవరెడ్డి ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి. ఆ అఫిడవిట్ రాగానే ఈ ఇద్దరు అన్నమయ్య జిల్లా ఎస్పీ, డీజీపీ ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఎల్ఓసి ఉపసంహరించుకోమని చెప్పి పంపించాలి. అప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన ఎల్ఓసిని రద్దు చేయాలి. కావాలి అంటే సజ్జల భార్గవరెడ్డికి 35(3) కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయండి అని చెప్పి హైకోర్టు న్యాయమూర్తి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇందులో మరికొన్ని కూడా అన్నారట. భారత రాజ్యాంగంలోని అధికరణ 90(1) కింద ఉన్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదు, కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. గౌరవం, నైతికత, పరువు నష్టం, నేర ప్రేరేపణ ఇటువంటి అంశాల ఆధారంగా పరిమితులు ఉంటాయని, సోషల్ మీడియాలో తప్పుడు అసభ్య కంటెంట్ వ్యక్తులకు, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ విధమైన కంటెంట్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు లేదా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నప్పుడు అది వారి ప్రతిష్టను దెబ్బతీస్తుంది, గోప్యతకు భంగం వాటిల్లుతుంది, భావోద్వేగపరమైన బాధను కలిగిస్తుంది. ఇలా ఇతరుల ప్రతిష్టకు, గౌరవానికి భంగం వాటిల్లింపజేసే హక్కు ఎవరికీ లేదు. ప్రభుత్వ విధానాలపైన ఎవరైనా వాళ్ళ అసమ్మతిని, వ్యతిరేకతను ఖచ్చితంగా వ్యక్తం చేయొచ్చు, అయితే అది మర్యాదపూర్వకంగా వ్యక్తం చేయాలి అని చెప్పి హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది అట.